విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్యను పాల పూజితము విద్య నిరుంగని వాడు మర్త్యుడే. దుర్గ చెంత నిలువ దురితాలు నశించు దుర్గ శరణు వేడ దోహదమగు సకల కర్మలందు సత్ఫల జాలముల్ విజయ దుర్గ నాకు విజయముసగు. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు భక్తి గల్గు కూడు పట్టడైనను జాలు విశ్వదాభిరామ వినురవేమ. మునులు ఋషులు ఘనులు ముక్తి మార్గము నుంచి దుర్గగొలుచుచుండ్రు తుష్టితోడ మరల జన్మరాని మహిత లోకమునిచ్చు విజయ దుర్గ నాకు విజయముసగు. గంగ పారుచుండు గదలని గతితోడ మురికి వాగు పారు మ్రోతతోడ నదికు డోర్చునట్టు లదము డోర్వగలేడు విశ్వదాభిరామ వినురవేమ. డెందమందు దెలచు తెప్పరామెప్పుడు నూర్వలేని హీను నరుని కంటే తనకు మూడు సుమ్మి తప్పదెప్పటికైనా విశ్వదాభిరామ వినురవేమ. నిన్ను సేవింపగ నా పదల్ ఒడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా. రోజు రోజుకు వర్ధిలే రోగములవి ఒకటి అని కాదు ప్రకటించ వికటమైన రీతి కనుపట్టినవి గన భీతి గొల్పు యాదగిరి లక్ష్మీ నరసింహ వేద రక్ష. కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ ముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యులందురు విశ్వదాభిరామ వినురవేమ. మది తలచిన బిరబిర బిర హృదయమున నిలుచు మహిమల హృదయము నవనీత దివి తరచి కనగనపడి సుదయుడు కఠినుడు సిరిగిరి జ్యోతిర్లింగా. గొడ్డుటావు బితుగ గుండం గొంపోయిన బల్లనూడ దన్ను బాలనిడదు లోభివాని నడుగ లాభంబులేదయా విశ్వదాభిరామ వినురవేమ. ముగ్గురమ్మల రూపమై ముద్దుగాను పూజలుందుచు భక్తుల పుణ్యముసగి కరుణ జోపుము సతతము కనకదుర్గ వేడుకుందుము భక్తితో విజయ దుర్గ. ఓయి ధనము దమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ కనక కష్టపెట్టువారు కలకాలముందురా కల్లగాదు రావి కంటి మాట. అరయగ సూక్ష్మ రూపి పరమాణువు కన్నర వీధ తేజమున్ బరగను తారకావలిది భాస్వర తేజము సర్వ తేజముల్ సురుచిర దేవ వచ్చుగద సూనృతమున్ తమ నుండి జీవ గోపురపురవాసి భక్తిమే మృక్కెదనో భువనైక మోహన. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు బెలుకురాలు తట్టెడేల
చదువ పద్యమరయ చాలదా యొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. ముగ్గురమ్మలందు మూలపుటమ్మవై రక్కసులను దునిమి రక్షణ నిడు, నీదు పూజ చేయ నిర్భయముగా భువి ప్రజలు బతుకవచ్చు విజయ దుర్గా. రంజన చెడి పాండవులరి భంజనులై విరటుగొల్వ బాల్పడిరకట, సంజయ ఏమని చెప్పుదు కుంజర యూదంబు దోమ కుత్తుక జొచ్చెన్. నీదు నామము దల్వక నిలువజాల, వేదమాతకు నిలవీవి వేద వేద్య, బాధలను బాప వెలసితి బాసటౌచు, యాదగిరి లక్ష్మీ నరసింహ వేద రక్ష. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమైయుండదా, విశ్వదాభిరామ వినురవేమ. ముగ్గురయ్యలకును విధి మూలమీవే, ముగ్గురమ్మలలో నిండు మూర్తివీవే, భువనమాతగ వెలుగొందు పూజ్యవీవే, విశ్వపాలిని మా తల్లి విజయ దుర్గా. అంతరంగమందు అపరాధములు చేసి, మంచివాని వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ. అంశపూరణములష్టావధానముల్ నిత్య కృత్యమనగ నెమ్మినిచట, సాహితీ సుగంధ సంయుక్తమౌటచే భక్తి సాధనంబు ముక్తి పదము. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. మంజు మంజువాణి మంజీర రాగాల రంజితమ్మున శుభ భంజితమ్ము, భూరి మధుర పద్య పుంజితమ్మును తమ్ము, భక్తి సాధనమ్ము ముక్తి పదము. ఉప్పు కప్పురమ్ము నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. ఏండ్లకేండ్ల కొలది ఎట్లు సహనమబ్బే, నిన్ను బోలు వారి నిన్నడైన, గానలేరు నరులు కాల కాలములందు, తల్లి వెళ్ళ జగతి ధరణి మాత. తగిలి మదమ్ముచే నెదిరి తన్ను నెరుంగగా, దొడ్డవానితో పగకొని పోరుటెల్ల, నతి పామరుడై చెడుకింతేగాక, తానెగడి జయింప నేరండది నిక్కము తప్పదు ధాత్రి లోపలన్, తెగియొక కుండతో తగరు ఢీకొని తాకిననేమి భాస్కరా. రమణీయము భవత్పదార్చనము సామ్రాజ్యంపు భోగముగా, కమనీయము భవద్విపంచిరవ సత్కానము సంగీతమై, మమతామూర్తివి మాతరో జగతి సన్మాన్యంబుగా జేతువే, కమనీయమ్మగు జీవనమ్ము నిడు సత్కాదంబ వాగీశ్వరి. అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహూర్ముహూర్లుటత, భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట, నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్,
ఘటక చరత్తరేణు కరకంపిత సాలము శీత శైలమున్. శ్రీమతి ముదిగొండ రమాదేవి గారు మరియు చనిగల మానస గారు ఇద్దరు కూడా చక్కటి పద్యాలను అంత్యాక్షరి రూపంలో అందించారు. ఇరువురికి కూడా అనేక కృతజ్ఞతలు. అయితే ఈ పద్య అంత్యాక్షరి అనేది అప్పటికప్పుడు ఆశువుగా అవధాన వేదికలలో అవధానాలు చెప్తుంటారు. కానీ గత పద్యాలు అంటే మన శతక పద్యాలు, నీతి శతకాల నుంచి కూడా కొన్ని పద్యాలు అందివ్వడం ద్వారా ఈ అంత్యాక్షరికి ఎంతో దోహదపడతాయి. తర్వాత గతంలో మనం భక్తి సాధనలో వచ్చిన ధరణిమాత పద్యాలు వచ్చినాయి. భక్తి సాధన ముక్తి పదము అనేటువంటి అది కూడా వచ్చింది. ఇలా గతాన్ని ఒకసారి పాత పద్యాలను కూడా మనం తిరిగి వేసినట్టు అవుతుంది. కాబట్టి స్ఫురణకు వస్తాయి. పద్యం రాసేటువంటి వాళ్ళకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతూ పద్యం వినాలనుకునేటువంటి వారికి ఆనందంగాను ఉంటుంది. కాబట్టి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయుటకు పెద్దల సూచనలు, దానికి ఈరోజు ఈ ఇరువురు మహిళలు కూడా ముందుకు రావడం మాకు ఆనందదాయకం. ఈ కార్యక్రమం సుసంపన్నమైందిగా భావిస్తున్నాము. రాధాకృష్ణ భక్తి సాధన. హరి ఓం స్వస్తి.